ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏం చేస్తున్నావు ఇక్కడ? చావాలని రాలేదులే, చస్తూ బ్రతుకుమని మాట తీసుకున్నావుగా. ఈ టైంలో నిద్రపోకుండా మరిక్కడేం చేస్తున్నావు అక్క? ఈరోజు కార్తీక్తో నా పెళ్లి జరగాలి. జీవితాంతం తోడుంటానని మాటిచ్చి మాట తప్పి తను వెళ్ళిపోయాడు. తను లేకుండా నేను ఇక్కడేం చేయాలో, ఎలా ఉండాలో అర్థం కావడం లేదు. మా పెళ్లి జరిగితే కాలినడకన కొండ మీదకి వస్తానని ఆ వెంకన్న స్వామికి కూడా మొక్కుకున్నాను. కానీ ఆయన ఎందుకో చిన్న చూపు చూశాడు. నా ప్రాణాన్ని నాకు దూరం చేశాడు. అక్క, నీ బాధ నాకు అర్థం అవుతుంది. భగవంతుడి రాతని మించిందే ఉంది. మనసులో ఎంత బాధున్నా ఎప్పుడూ నవ్వుతూ మన గురించి ఆలోచించే అన్నయ్య ఇలా మనల్ని వదిలేసి వెళ్ళిపోతాడని మనం అనుకున్నామా? చిన్నప్పటి నుండి ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా కలిసే వెళ్లే ప్రాణ స్నేహితులు. చావులో కూడా కాస్త వెనక ముందుగా ఇద్దరూ కలిసే వెళ్లారు. కార్తీక్తో నీ పెళ్లి జరగాలని మనందరం అనుకున్నా ఆ వెంకన్న స్వామి నీకు ఆ రాత రాసినట్టు లేడక్క. నా రాత రాసింది, నా రాత మార్చింది ఆ వెంకన్న స్వామి కాదే, ఆ దుర్మార్గుడు. ఆటోని గుద్ది ఆ అన్నయ్య ప్రాణం తీశాడు, కార్తిక్ ప్రాణాలు తీశాడు. నా కార్తిక్ని నాకు లేకుండా చేశాడు. వాణ్ణి మాత్రం వదిలిపెట్టకూడదు. మనందరినీ ఇంత బాధపడుతున్న వాడి అంతూ చూస్తాను. అక్క, ఊరుకో అక్క. ఎలా ఊరుకోమంటావే? కళ్ళు తెరిచినా మూసినా చివరిసారిగా నా చేతిలో నుంచి జారిపోతున్న కార్తిక్ చెయ్యే కనిపిస్తోంది. వెళ్ళొస్తానమ్మా అంటూ నవ్వుతూ ఉన్న అన్నయ్య మొహమే కనిపిస్తోంది. అన్నయ్య కార్తిక్ నా రెండు కళ్ళు అనుకున్నాను. రెండు కళ్ళు ఒకేసారి పొడి చేసి నన్ను గుడ్డిదాన్ని చేశాడేవాడు. సరే అక్క, నీ బాధ నేను అర్థం చేసుకోగలను. ముందైతే లోపలికి వెళ్దాం పద. అమ్మ వర్ష లేచారంటే వాళ్ళు ఇంకా బాధపడతారు. పద. సార్, రావద్దన్నా కూడా ఎందుకు సార్ మళ్ళీ మళ్ళీ వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టి మీరు ఇబ్బంది పడతారు? దయచేసి వెళ్ళిపోండి సార్. ఎందుకే అన్నా వద్దని చెప్తుండాను? పగోడి ఇంటికొచ్చినా కూర్చోబెట్టి మాట్లాడాలా? అదే మర్యాద. వాకిట్లోనే వెళ్ళిపోమని చెప్తుండారు. ఇట్లాంటి వాళ్ళతోనే మాట్లాడడానికి వచ్చినాం మనము. ఇప్పటికైనా మించిపోయింది లేదో. పోదాం పదన్నా. నువ్వు ఉండమ్మా. చూడమ్మా, మా వల్ల మీరు ఇబ్బంది పడుతున్నారు. మీ ఇబ్బంది చూసి మేం బాధపడుతున్నాం. ఇంకెవరికి ఎలాంటి బాధ లేకుండా ఉండాలని మేము ఒక నిర్ణయానికి వచ్చామమ్మా. ఒకసారి మీ అమ్మగారితో మాట్లాడాలి. ఏముంది సార్ మా అమ్మతో మీరు మాట్లాడడానికి? జరిగింది గుర్తు చేయడం తప్ప. ఇవి పెద్దవాళ్ళు మాట్లాడుకునే విషయాలమ్మా. ఒకసారి మాట్లాడేసి వెళ్ళిపోతాం. సరే రండి. మళ్ళీ ఎందుకు వస్తున్నారు ఇక్కడికి? ఏ మొహం పెట్టుకొని వస్తున్నారు? మమ్మల్ని ఇలా కూడా మనశ్శాంతిగా ఉండనివ్వరా?
మీ వల్ల జరిగిన నష్టాన్ని పదే పదే గుర్తు చేసి మమ్మల్ని బాధ పెట్టడమే మీ పనా? వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. ఏందన్న వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు? మాటలు మనుషుల్ని కలుపుతాయమ్మా. ఆ అమ్మాయి ఆవేశంగా ఉంది. తన ఆవేశాన్ని మనం అర్థం చేసుకోవాలి. చూడమ్మా, నీ కోపానికి ఓ అర్థం ఉంది. ఇక ఈ గొడవలన్నింటికీ ఫుల్ స్టాప్ పెట్టేద్దాం. అందుకు మాకు ఒకే ఒక దారి కనిపించింది. దాని గురించే మాట్లాడదామని వచ్చాం. ఒకసారి మీ అమ్మగారితో మాట్లాడి వెళ్ళిపోతాం. చూడండమ్మా, వీడు నా పెద్ద కొడుకు అర్జున్. చాలా మంచోడు. ఎలాంటి చెడ్డ అలవాట్లు లేవు. నాకు నా కుటుంబానికి మంచి పేరు తీసుకురావడం తప్ప నా చిన్న కొడుకులాగా తప్పు చేయడం వీడికి తెలియదమ్మా. ఇప్పుడు ఇవన్నీ మాకెందుకు చెప్తున్నారు? మీ కుటుంబం గురించి, మీ అబ్బాయిల గురించి మాకెందుకు? ముందు ఇక్కడి నుంచి వెళ్తారా లేదా? ఒక్క నిమిషం ఉండమ్మా. అమ్మా, మా వల్ల మీకు జరిగిన నష్టాన్ని తీర్చలేము. మీ బిడ్డ చనిపోవడం వల్ల ఈరోజు మీకు ఏ అండా లేకుండా పోయింది. దానికి కారణం నా కుటుంబం. అందుకే మా వల్ల జరిగిన తప్పును సరిదిద్దుకుందామని మీరు వద్దన్నా మీ ఇంటికి వచ్చాం. మీకు అభ్యంతరం లేకపోతే మా అర్జున్కి మీ దుర్గకి పెళ్లి చేద్దాం అనుకుంటున్నానమ్మా. పెళ్లి చేస్తారా? మీ అబ్బాయికి నాకు పెళ్లి చేస్తారా? ఇది మా అన్నయ్య. తన చావుకి కారణమైన మీ ఇంటికి కోడలుగా ఎలా వస్తాననుకున్నారు? ప్రాణం తీసేసి ఇప్పుడొచ్చి సంబంధం కలుపుకుంటారా? మీ వల్ల జరిగిన నష్టం నా మెడలో పడే 3 ముళ్లతో తీరిపోతుందనుకున్నారా? అయినా నా అన్నని చంపిన వాడి ఇంటికి నేనెలా వస్తాననుకున్నారు? ఎలా కాపురం చేస్తాననుకున్నారు? అసలు నా గురించి మీరు ఏమనుకున్నారు? మనిషిని అనుకున్నారా లేదా వస్తువుని అనుకున్నారా? నేను ప్రాణంగా ప్రేమించిన వాడు చనిపోయి పొట్టుమని 10 రోజులు కూడా కాలేదు. తన చావుకి కారణమైన వాడి ఇంటికి నేను కోడలుగా రావాలా?